సరే, అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గుర్తొచ్చాడు. అరే 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 రే మన పొట్టోడున్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయి, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఈడకొచ్చారు. ఎప్పుడొచ్చారు? 2011 ఆగస్ట్ 2021లో వచ్చారు. వచ్చి ఏమన్నారు? అబ్బాయా 9,000 ఉండే అబ్బాయా మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు? ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దానిదేముందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది పని. పరిగిచ్చింది ఫైలు, అర్ధరాత్రుల్లో పరిగిచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి. వాసు 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 అన్నారు. వాసు బిత్రపోయాడు. ఏంద్రా 1 గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసన్న ఏమన్నాడా? అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసన్న భయపడిపోయాడు. దీనమ్మది ఇదెందుకురా మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు.